హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు December 2 నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు మరొకసారి యమునా నది వార్తలు నిలిచింది, ఎందుకో చూద్దాము. మరి ఈరోజు ఎన్నికలకు సంబంధించి నోటా వార్తలు నిలిచింది, దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఏంటి? మరియు ప్రవాస భారతీయులకి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని వార్తలు నిలిచిన ఎన్నికల సంఘం. మరియు దాంతోపాటు బ్రహ్మపుత్ర నదిపైన భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ప్రాజెక్టు వివరాలు ఏంటి? మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచిన ఒక లేక్, సూర్యధర లేక్. మరియు భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గాన్ డోనార్ మెమోరియల్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన రాజస్థాన్. మరియు వీటితో పాటు C-32LH-2 అనే ఒక క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ వార్తలు నిలిచింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, తెలంగాణకు సంబంధించిన అంశాలు, మిస్లీనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు December 2 నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. సో మోస్ట్ ఇంపార్టెంట్ పొల్యూషన్. ఇటీవల వాయు కాలుష్యమే కానివ్వండి, జల కాలుష్యమే కానివ్వండి, కాలుష్య సంబంధిత అంశాల గురించి, ఉద్గారాల గురించి తరచూ మనం వార్తలు చూస్తున్నాం. ఎక్కువగా వార్తలో నిలిచిన నగరం కానివ్వండి, ఎక్కువ వార్తలు నిలిచిన దేశ రాజధాని ఇటీవల ఢిల్లీ. ఇటీవల ఢిల్లీకి సంబంధించి చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలే కానివ్వండి, ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన అవగాహన కార్యక్రమాలే కానివ్వండి, ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక యాప్స్ కానివ్వండి, అన్ని కూడా ఆల్మోస్ట్ 90% ఇటీవల వార్తలో నిలిచిన ఢిల్లీ కాలుష్య సంబంధిత అంశాలతోనే మనకు కనబడుతుంది. అలాంటి కాలుష్యం అనేది ఈరోజు ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది. కానీ భారతదేశంలో కాలుష్య సంబంధిత అంశాలపైన, కాలుష్య నియంత్రణ పైన, కాలుష్యాన్ని ఏ రకంగా తగ్గించాలి, ఏ రకంగా కంట్రోలింగ్ మెజర్స్ తీసుకోవాలి, ప్రతి పౌరుని కూడా భాగస్వామ్యాన్ని చేయాలని చెప్పేసి కాలుష్య నియంత్రణ పైన అవగాహన తీసుకురావడానికి ఒక జాతీయ దినోత్సవం ఉంది. సో December 2 ఎవ్రీ ఇయర్ కూడా మనం నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా జరుపుకుంటాము. ఎందుకు అంటే యాక్చువల్గా మనకు హిస్టరీలో 1984 మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ట్రాజెడీ, యాక్చువల్గా చాలా బాధాకరమైన విషయం, చాలా మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన. మనకు భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఐడియా ఉంటుంది చాలా మందికి కూడా. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అంటాం. సో నిజంగానే ట్రాజెడీ. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ప్రభావం అయిపోయారు. సో అలాంటి భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి సంబంధించి ఎవరైతే మరణించారో, అండ్ భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి సంబంధించి తరచూ ఎగ్జామ్లో అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు. సో 1984 భోపాల్ గ్యాస్ ట్రాజెడీ చోటు చేసుకున్న కంపెనీ పేరేంటి అంటారు? యూనియన్ కార్బైడ్ కంపెనీ. సో మోస్ట్ ఇంపార్టెంట్, యూనియన్ కార్బైడ్ కంపెనీ. అసలు భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి సంబంధించి ఆ హానికరమైన వాయువు ఏంటి, ఏ వాయువు ఉద్గారం వల్ల ఈ ప్రభావం అనేది జరిగింది, ఈ ట్రాజెడీ చోటు చేసుకుంది అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, మీథైల్ ఐసోసైనేట్, మీథైల్ ఐసోసైనేట్, CH3NCO. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ కెమికల్ నేమ్ కానివ్వండి, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకి సంబంధించి ఆండర్సనే కానివ్వండి, వీటి గురించి తరచూ ఎగ్జామ్స్లో బిట్ అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మనకు మిస్లేనియస్, అవసరం లేదు. కాకపోతే భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి సంబంధించి అసలు ఏం జరిగింది, దాని యొక్క ప్రభావం ఏంటి, సో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఇలాంటి అంశాలు, ఆ తర్వాత ఎలాంటి చట్టాలు మనకు వచ్చాయి, సో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఒకే ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను. June 5th, సో June 5th ఒక స్పెషల్ వీడియో చేశాను నేను పర్యావరణ సంబంధిత అంశాలకు సంబంధించి, పర్యావరణ దినోత్సవం. సో June 5th పర్యావరణ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక స్పెషల్ వీడియో చేశాను. అందులో పర్యావరణ చట్టాలే కానివ్వండి, కన్వెన్షన్సే కానివ్వండి, కాలుష్య ఉద్గారాలు కానివ్వండి, వీటన్నింటిపైన ప్రత్యేకంగా అందులో చర్చించాను. ఒక్కసారి వీలైతే ఆ వీడియోని చూడండి. సో June 5th పర్యావరణ దినోత్సవం సందర్భంగా తీయబడిన వీడియో ఒక్కసారి అందులో చూడండి. దాదాపు ఒక 15కు పైగా చట్టాలు చెప్పాను, కన్వెన్షన్స్ చెప్పాను, పర్యావరణ సంబంధిత కన్వెన్షన్స్ ఎక్కడెక్కడ జరిగాయి ప్రపంచంలో, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, సో ప్యారిస్ ఒప్పందం అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా పోటీ పరీక్ష
పరీక్షల్లో తరచూ అడుగుతున్నారు. సో అలాంటి కాలుష్యానికి సంబంధించి ప్రతి పౌరుడికి కూడా ఈ కాలుష్య నియంత్రణ చేయాలని చెప్పేసి కాలుష్య నియంత్రణ పైన అవగాహన తీసుకురావడానికి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 2ని మనం నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా జరుపుకుంటాం. ఎందుకు అంటే ఈ జ్ఞాపకార్థం 1984లో ఎవరైతే భోపాల్ దుర్ఘటన సంఘటన ద్వారా ప్రాణాలు కోల్పోయారో ఆ వీరులు ఎవరైతే ఉంటారో, వీరులు అనకూడదు, ఆ మరణించిన వారు ఎవరైతే ఉంటారో, క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వారిని స్మరిస్తూ అలాంటి దుర్ఘటన మరొకసారి చోటు చేసుకోకూడదు, అందుకోసం ప్రికాషన్సే కానివ్వండి, కాలుష్య ఉద్గారాలను నియంత్రించడమే కానివ్వండి, సో ఇలాంటి అంశాలపైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఒక డేని మనం జరుపుకుంటాం. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. కానీ ఈ డే అనేది ఎప్పుడు ఎగ్జామ్లో అడగరు. నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఏ రోజున జరుపుకుంటాము, కానీ జూన్ 5 గురించి మాత్రం ఖచ్చితంగా చూడండి. జూన్ 5కి సంబంధించి అసలు ఏ రకంగా ఎవరు జరుపుతారో, లేకపోతే ఏ దేశం ఆతిథ్యంలో ఎలాంటి సమావేశాలు జరుగుతాయి, సో జూన్ 5కి ఇవ్వబడిన థీమ్స్ ఏంటి, ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతారు. సో జూన్ 5కి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో అలా ఈరోజు డిసెంబర్ 2 కాబట్టి డే స్పెసిఫిక్గా మనకు డిసెంబర్ 2 ప్రతి సంవత్సరం ఏ దినోత్సవంగా జరుపుకుంటాము సరిపోతుంది. సో ఎందుకు అంటే ఒకసారి హిస్టారికల్గా ఒక పర్స్పెక్టివ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇందులో కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ పేరు కానివ్వండి, కెమికల్ పేరు కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ వేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు కాలుష్యానికి సంబంధించి ఒక డేటా వార్తలు నిలిచింది. అదేంటంటే యుఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వారిది, యుఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వారు విడుదల చేసిన పొల్యూషన్ డాటా, ఎయిర్ పొల్యూషన్ డాటా వార్తలు నిలిచింది. ఎయిర్ పొల్యూషన్ డాటా, సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల విడుదల చేయబడిన ఎయిర్ పొల్యూషన్ డాటా అంటే వాయు కాలుష్య నివేదిక ఆధారంగా ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్య నగరంగా వార్తలు నిలిచిన నగరం ఏంటి అంటారు. సో అదొకటి అడుగుతారు. సో ఈ డేటాను విడుదల చేసింది ఎవరు? USAQI, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వారు విడుదల చేసిన ఈ నివేదిక పేరు ఎయిర్ పొల్యూషన్ డాటా. అందులో టాప్ ప్లేస్ లో ఉన్న సిటీ ఏంటంటే లాహోర్. సో మోస్ట్ ఇంపార్టెంట్, లాహోర్ ఎక్కడ ఉంది? పాకిస్తాన్. అండ్ సెకండ్ ప్లేస్ లో మన భారతదేశం ఉంది. సో సెకండ్ ప్లేస్ లో ఢిల్లీ ఉంది. సో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ లో ఈ వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచంలోనే భయానక పరిస్థితిలో ఉంది. అంటే టాప్ ప్లేస్ లో ఉంది అంటే అది మనకు గర్వకారణం కాదు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలు, అలాంటి నగరాల్లో ఢిల్లీ సెకండ్ ప్లేస్ లో ఉంది, ఫస్ట్ లాహోర్ ఉంది, థర్డ్ కాఠ్మండు, సో నేపాల్. సో ఈ మూడు గుర్తుంచుకోండి సరిపోతుంది. లాహోర్ పాకిస్తాన్, అండ్ ఢిల్లీ ఇండియా, కాఠ్మండు థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఎవరు అసలు రిలీజ్ చేస్తారు, ఈ నివేదిక పేరేంటి గుర్తుంచుకోండి. సో ఈరోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే జరుపుకుంటున్నాం కాబట్టి దానికి ఈ టాపిక్ని లింక్ చేసుకోండి. సో సరిపోతుంది. అండ్ ఈరోజు ఇంకొక అంశం, కాలుష్య సంబంధిత అంశం వార్తలు నిలిచింది. యమునా నది మరొకసారి వార్తలు నిలిచింది. యమున ఇటీవల యమున తరచూ వార్తలు నిలుస్తుంది. ఆల్మోస్ట్ 3 times మీకు చెప్పాను యమునా నదికి సంబంధించి. ఒకసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, పర్యావరణానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఖచ్చితంగా చూడండి దాని యొక్క విధి విధానాలు ఏంటి, ఇటీవల కాలంలో వివాదాలు ఏం వార్తలు నిలిచిన, ఎన్జిటికి సంబంధించి ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ చట్టం ఆధారంగా వచ్చింది, మనం తరచూ చర్చించుకుంటున్నాం. ఎన్జిటి అని గుర్తుకు రావాలి, 2010 గుర్తుకు రావాలి. ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్, స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ, పార్లమెంట్ ఒక చట్టం ఆధారంగా రూపకల్పన చేసిన సంస్థ ఎన్జిటి. భారతదేశంలో కాలుష్య సంబంధిత అంశాలకు సంబంధించి కానివ్వండి చాలా గైడ్లైన్స్ ఇస్తుంది. ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్రూవల్ లేకుండా ఆ ప్రాజెక్ట్స్ నిర్మించకూడదు. అలాంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల యమునా నదికి సంబంధించి చాలా నివేదికలు ఇచ్చింది, కొన్ని ప్రికాషన్ చెప్పింది. యమునా నదిలో ఉన్న నీటిలో అమ్మోనియా కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల యమునా నదిలో ఏ కాన్సన్ట్రేషన్ పెరుగుతోందని చెప్పేసి ఎన్జిటి ఒక నివేదిక ఇచ్చింది అంటారు. సో అమ్మోనియా. మరి ఇటీవల ఎన్జిటి మరొక అంశాన్ని కూడా ప్రస్తావించింది. యమునా నది చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెత్త కుప్పలతో నిండిపోతున్నాయి. ఎక్కువగా ఢిల్లీ నుండే, యాక్చువల్గా ఢిల్లీ కానివ్వండి, మనకి యమునా నది అంటేనే ఢిల్లీ గుర్తుకు రావాలి, మనకు తాజ్మహల్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఈ యమునా నది ఒడ్డు ఏవైతే ఉంటాయో, ఒడ్డు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వారి ప్రాంతాల్లో ఏవైతే చెత్త ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి యమునా నదిలో పారేస్తున్నారట. మొత్తం చెత్తతో నిండిపోతుంది. అండ్ ఈ రోజు అంశం ఏంటంటే ఇటీవల మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ రివర్స్ అంటే నదులకి సంబంధించి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. ప్రోగ్రెస్ అంటే ఏంటి, ఏ రకంగా ప్రతిభను చూపిస్తున్నాం. మనం చిన్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాం కదా, అలా నదులకి సంబంధించి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. అలా మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ రివర్స్ లో యమునా నది ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి ఒక అంశాన్ని ఈరోజు ఢిల్లీ
పొల్యూషన్ కంట్రోల్ కమిటీ వారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ఒక నివేదికను సమర్పించారు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అంటున్నాను అంటే భారతదేశంలో నీటికి సంబంధించి అత్యున్నతంగా ఉండే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, పేరులోనే ఉంది జలానికి సంబంధించి. సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ఇటీవల ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ వారు మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో, ఆ నివేదికలో ఏం చెప్పారంటే ఈరోజు యమునా నదిలో చాలా ప్రమాదకరమైన వాయువులు ఉత్పత్తి అవుతున్నాయి, కెమికల్స్ అన్ని నిండిపోతున్నాయి. బై మిస్టేక్లో యమునా నదిలో మనిషి కాదు ఒక జంతువు ప్రవేశించినా కూడా ఆ నీటిని గనక సేవిస్తే చచ్చిపోయే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. అందులో ఎక్కువగా మనకి ఫీకల్ కోలిఫార్మ్స్ బాగా నిండుతున్నాయంట. ఫీకల్ కోలిఫార్మ్స్ మీరు ఒకవేళ బయాలజీ గ్రూప్ అయిన వారైతే ఇటువంటి తెలుస్తూ ఉంటాయి. ఫీకల్ కోలిఫామ్ అంటే ఏంటి, ఆ వర్గాలన్నీ కూడా. సో ఫీకల్ కోలిఫామ్ అంటే ఏం లేదు, హ్యూమన్ ఎక్స్క్రీటా ఉంటుంది కదా, మానవ వ్యర్థ పదార్థాలు కానివ్వండి, జంతువుల వ్యర్థ పదార్థాలు కానివ్వండి, అవన్నీ కూడా ఈ యమునా నదిలో పెద్ద మొత్తంలో పేరుకుపోతున్నాయంట. ఆటోమేటిక్గా వీటి నుండి వచ్చిన మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో మొత్తం కూడా ఇవంతా కూడా దాదాపు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక బ్యాడ్ స్మెల్ ఇస్తుందంట. సో అలాంటిది ఒకటి. అండ్ దాంతోపాటు సల్ఫేట్స్ కాల్షియం అండ్ క్లోరిన్ మితిమీరిన మోతాదులో ఇందులో నమోదవుతున్నాయంట. సో కాల్షియం, సల్ఫేట్స్ అండ్ క్లోరిన్. సో అలా ఇటీవల యమునా నది మొత్తం కూడా ఒక రసాయనాల సముద్రంగా తయారైపోతున్నారు సింపుల్గా చెప్పాలంటే. సో అలా యమునా నదికి సంబంధించి మరొక హెచ్చరిక జారీ చేసింది ఈరోజు ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారికి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్న యమునా నది కాబట్టి దాని గురించి జస్ట్ ఏది వార్తలు ఇచ్చినా చూడండి. అండ్ ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే అంతకుముందు ఎన్జీటీ ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి, యమునా నదికి సంబంధించి చుట్టుపక్కల సాలిడ్ వేస్ట్ అంతా కూడా పేరుకుపోవడం కానివ్వండి, ఏ అంశాలు అయితే చర్చించానో వాటి గురించి చూడండి. సో అలా ఎన్జీటీ ఇన్వాల్వ్ అయ్యే ఎలాంటి అంశాన్నైనా ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు అలా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన న్యాయవాదులు అడుగుతున్న విన్నపం ఏంటంటే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అలా అత్యున్నత న్యాయస్థానం నోటా విషయంలో జోక్యం చేసుకోవాలంట. జోక్యం చేసుకొని దేశవ్యాప్తంగా రానున్న ఎన్నికల నుండి రైట్ టు రిజెక్ట్ అనే నిబంధనను అమలు చేయాలి అని చెప్పేసి, ఇందుకు తగిన సవరణలు చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి అంటున్నారు. అమలు చేయండి అని సుప్రీంకోర్టును అడుగుతలేరు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు లేదు అధికారం ఎన్నికలకు సంబంధించి సంస్కరణలు కానీ సవరణలు కానీ ఇలాంటివి చేయాలంటే చట్టసభలకు మాత్రమే ఇవ్వబడిన అధికారం. అందుకోసం అని చెప్పేసి దేశవ్యాప్తంగా రైట్ టు రిజెక్ట్ అనే నిబంధనను అమలు చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి అని చెప్పేసి న్యాయవాదులు ఒక అప్పీల్ చేయడం జరిగింది. యాక్చువల్గా రైట్ టు రిజెక్ట్ అంటే ఏంటి? సో ఈ అంశం తెలవాలి. కామన్గా మనకు ఇవ్వబడిన హక్కు ఏంటంటే రైట్ టు ఎలెక్ట్. సో భారతదేశంలో జరిగే ఎన్నికలలో ఆ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉంటారు కదా, ఆ అభ్యర్థుల నుండి ఒక అభ్యర్థిని మనం చూజ్ చేసుకొని తనకు ఓటు వేసుకొని మన ప్రజాప్రతినిధిగా గెలిపించుకునే హక్కు మనకి ఇవ్వబడింది. సో దాన్ని రైట్ టు ఎలెక్ట్ అంటారు. సో ఎన్నికల్లో ఇవ్వబడిన హక్కు ఏంటంటే మనకు రైట్ టు ఎలెక్ట్ మాత్రమే. సో ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా రైట్ టు ఎలెక్ట్ అనే నిబంధన అమలవుతుంది. కానీ రైట్ టు రిజెక్ట్ అనే అంశాన్ని కూడా అమలు చేయమంటున్నారు. ఎందుకు అమలు చేయమంటున్నారు అంటే ఈరోజు చూడండి, మనం పోస్టల్ బ్యాలెట్ కానీ లేకపోతే ఈవీఎం మిషన్ కానీ చూస్తే లాస్ట్కి నోటా అనే ఒక పదం ఉంటుంది. సో అలా నోటా అనే పదానికి నోటాకు గనక ఎక్కువగా ఓట్లు వస్తే కలిగే ప్రయోజనం ఏంటి? అసలు నోటాకి ప్రాధాన్యం లేనప్పుడు నోటా నిబంధన అమలు ఎందుకు చేయాలని అడుగుతున్నారు. సో ఎగ్జాంపుల్ చూడండి, మన నియోజకవర్గం ఉందనుకోండి, ఆ నియోజకవర్గంలో ఒక 4-5 క్యాండిడేట్ నిలబడుతున్నారు అనుకోండి. సో ప్రజలు వారికి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకొని గెలిపించుకునే రైట్ టు ఎలెక్ట్ అనే అంశం అమల్లో ఉంది. ఒకవేళ నిలబడిన క్యాండిడేట్స్ ఎవరు కూడా కరెక్ట్ పర్సన్స్ కాదని కానీ లేకపోతే అవినీతి పరులే కానివ్వండి, సో వారిని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? నోటా పైన క్లిక్ చేస్తారు. అలా ఇక్కడ ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వారికంటే కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలి? ఏం జరగట్లేదు, అయినా కూడా ఇవే చూస్తున్నారు ప్రజెంట్. సో అలాంటి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అక్కడ రీపోలింగ్ జరపాలి అంటున్నారు. రీపోలింగ్ జరపడమే కాదు, ఎవరైతే ఇక్కడ తిరస్కరించబడిన ఈ అభ్యర్థులు ఉన్నారో, తిరస్కరించబడిన ఎందుకంటున్నాను, సో వీరికి ఓటు వేయకుండా
కారణంగానే కదా నోటాకేశారు ప్రజలు. ఎవరైతే ఇక్కడ తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఉన్నారో వారిని మరొకసారి ఎన్నికలలో పోటీ చేయనీయకూడదు. కనీసం ఒకసారి కానీ 2 సార్లు కానీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వీరిపైన ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి, ఇలాంటి నిబంధన అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుని కొంతమంది న్యాయవాదులు ఆశ్రయించారు. సో మంచి నిబంధన ఇది అమలవుతే, ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈరోజు మనకు చాలా వరకు ఓటింగ్ పర్సెంట్ ఎందుకు తగ్గుతుందంటే, నేను ఓటు వేస్తే ఏమవుతుంది అసలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు నచ్చట్లేదు అనుకుంటున్నారు. అలాంటిది నోటాకి ప్రిఫరెన్స్ పెంచినాం అనుకోండి, పోలింగ్ పర్సెంట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఈ క్యాండిడేట్స్ ఎవరు వద్దని చెప్పేసి నోటాకేసారు అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ నియోజకవర్గంలో మంచి క్యాండిడేట్స్ నిలబడే అంశం కూడా రావచ్చు మనకి. సో అలాంటిది నోటాకి ఇంపార్టెన్స్ విషయంలో ఈరోజు ఒక అంశం వార్తలు నిలిచింది. సుప్రీంకోర్టుని న్యాయవాదులు ఆశ్రయించేసి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి, ఇలాంటి సంస్కరణలు తీసుకురండి అని అడుగుతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది గనక వస్తే జరిగే లాభాలు ఏంటంటే, భారతదేశంలో ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది. మరియు దాంతోపాటు ఈరోజు నేరపూరిత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం. రాజకీయాలన్నీ కూడా నేరమైపోయినాయి. అలాంటి నేరపూరిత రాజకీయాల ప్లేస్లో స్వచ్ఛమైన రాజకీయాలు వస్తాయి. సో అలాంటి నోటాకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏ నియోజకవర్గంలో అయితే నోటాకి అత్యధిక ఓట్లు వస్తాయో అక్కడ తిరిగి పోలింగ్ కండక్ట్ చేయండి. ఆ పోలింగ్లో మరొకసారి ఈ తిరస్కరించబడిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో నిలబడకూడదని చెప్పేసి వారిపైన ఆంక్షలు విధించాలంటున్నారు. సో ఈ యొక్క అంశం వార్తలు నిలిచింది. అండ్ చూడాలి దీని విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది. అయినా సుప్రీంకోర్టు చెప్తే మరి కేంద్ర ప్రభుత్వం వింటుందా? ఎందుకంటే మన భారతదేశంలో అధికార విభజన ఉంది కాబట్టి. ఎందుకంటే న్యాయస్థానానికి అధికారాలు ఉంటాయి, చట్టసభలకు అధికారాలు ఉంటాయి, అండ్ భారతదేశంలో ఏవైతే రాజ్యాంగ సంస్థలు ఉంటాయో వాటికి కొన్ని అధికారాలు ఉంటాయి. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. బట్ సుప్రీంకోర్టు దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతుందనేది చూడాలి. సో ఇటీవల కాలంలో ఇక రానున్న రోజులు దీనికి సంబంధించి కొంచెం మనకి డిబేట్స్ కూడా కనబడతా ఉంటాయి, టీవీలో కానివ్వండి, మేధావులు ప్రస్తావిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎన్నికలకు సంబంధించి మరొక అంశం. సో పోస్టల్ బ్యాలెట్ వార్తలో నిలిచింది. పోస్టల్ బ్యాలెట్. సో పోస్టల్ బ్యాలెట్ అని చెప్పేసి ఇటీవల చాలాసార్లు చెప్పాను. బీహార్ ఎన్నికల కంటే ముందు ఒక నిబంధనలు కూడా చెప్పాను. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఆర్పిఏ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 60. ఇది గుర్తుంచుకోండి, ఇప్పటికి ఒక 5-6 టైమ్స్ చెప్పాను. సో సెక్షన్ 60 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఏం చెప్తుంది అంటే, భారతదేశంలో పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్తుంది. సో అలాంటి పోస్టల్ బ్యాలెట్ అనేది మనకి ఎవరైతే ఉంటారో వృద్ధులకి కల్పించబడతారు. మరియు దాంతోపాటు ఈ ఎన్నికల సమయంలో ఎవరైతే విధులు నిర్వహించే అధికారులు ఉంటారో, పోలింగ్ సిబ్బంది ఉంటారు కదా, వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. టీచర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ఎందుకంటే వారు బందోబస్తు చేస్తూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి వారికి పోస్టల్ బ్యాలెట్తో వారికి రైట్ టు ఎలెక్ట్ కల్పిస్తారు. అంటే వారికి ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలి. మన భారతదేశంలోనే ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు కల్పించబడ్డాడు. కానీ ఆ ఓటు హక్కును చాలా మంది వినియోగించుకోవట్లేదు. అందుకే ప్రతి ఒక్కరి ఓటును కూడా ప్రాధాన్యత తీసుకుంటామని చెప్పేసి పోస్టల్ బ్యాలెట్ కూడా కల్పిస్తున్నారు. అలాంటి పోస్టల్ బ్యాలెట్ నిబంధన సెక్షన్ 60 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈరోజు పోస్టల్ బ్యాలెట్ సంబంధిత అంశం ఏం వార్తలు నిలిచిందంటే, ప్రవాస భారతీయులు ఎవరైతే ఉంటారో ఈరోజు భారతదేశంలో కాకుండా వేరే దేశాల్లో నివసించే వారు ఎవరైతే ఉంటారో భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు, వారు ఈ ఎన్నికల సమయంలో రాలేకపోతున్నారు. ఈ ప్రయాణ ఖర్చు ఏంటి, ఆ తిరిగి రావడం ఏంటి, జర్నీ ఏంటి, టైం ఏంటి అని చెప్పేసి వారందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవట్లేరు. సో అందుకోసం అని చెప్పేసి ప్రవాస భారతీయులకి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించండి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, దీనికి సంబంధించి సవరణలు తీసుకురావాలి. ప్రవాస భారతీయులకి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి. సో అలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తే వారు ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్నా కూడా వారి యొక్క ఓటుని మనం పరిగణలోకి తీసుకుంటాం అన్నట్టు. ప్రతి ఓటుకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. అందుకోసం అని చెప్పేసి ప్రవాస భారతీయులకు కూడా పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని చెప్పేసి ఎలక్ట్రికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్, ఇది గుర్తుంచుకోండి, ఎలక్ట్రికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ETPBS ని అమలు చేయాలి అని చెప్పేసి రాశారు. సో ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఆన్లైన్ ఓటింగ్ అమలు చేయండి అని చెప్పేసి ఎన్నికల సంఘము IIT మద్రాస్తో కూడా లాస్ట్ ఇయర్ కొన్ని చర్చలు జరిపింది. ఎందుకంటే ఆన్లైన్ ఓటింగ్తోనైనా ఓటింగ్ శాతం పెంచవచ్చు అని చెప్పేసి. సో ఈరోజు భారతదేశంలో కాదు, మన పోలింగ్ స్టేషన్ మన దగ్గర ఉన్నా కూడా చాలా మంది ఓటు వేయట్లేదు. అందుకోసం అని చెప్పేసి
చాలా వరకు కూడా కొన్ని కొత్త పద్ధతులను కూడా తీసుకొస్తున్నారు. అందులో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ప్రవాస భారతీయులకు కేటాయించాలని చెప్పేసి ఈరోజు మరొక అంశం వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, ఎలక్ట్రికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటే ఏంటి? వారు అక్కడ ఒక లేఖ వేస్తే రాదు, సో ఆటోమేటిక్గా వారికి ఆన్లైన్ ఓటింగ్ కల్పిస్తారు అన్నట్టు. అక్కడ ఓట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు ఓటు వస్తుంది అన్నట్టు. సో ఈ రకంగా ఎలా ఉంటుందో చూడాలి పద్ధతి. సో అలా ఈరోజు ఎన్నికలకు సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్మాణం వార్తలు నిలిచింది రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. రాజస్థాన్. సో రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. దేశంలోనే మొట్టమొదటి కంట్రీస్ ఫస్ట్ ఆర్గాన్ డోనార్ మెమోరియల్ జైపూర్లో ఏర్పాటైంది. జైపూర్ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీస్ జైపూర్. సో దేశంలోనే మొట్టమొదటి ఆర్గాన్ డోనార్ మెమోరియల్ అనే అంశము ఏ రాష్ట్రంలో వార్తలోకి వచ్చిందంట? సో రాజస్థాన్లో. ఆర్గాన్ డోనార్ అంటే ఏంటి? ఈరోజు అవయవాల దానం ఉంటుంది కదా, అలాంటి అవయవ దానం చేసేవారు ఎవరైతే ఉంటారో వారి జ్ఞాపకార్థం, వారిని స్మరిస్తూ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించడం జరిగింది. అలా అవయవ దానం పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చనిపోయినా కూడా మన శరీరంలోని కళ్ళు కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, వీటికి జీవం ఇవ్వాలి, వీటి ద్వారా వేరే వారికి లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి అవయవ దానం పైన ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అవేర్నెస్ జరుగుతున్నాయి. ఈరోజు చాలా మంది కూడా చూడండి, బ్రతుకుండగానే నేను చనిపోతే నా ఆర్గన్స్ డొనేట్ చేస్తానని చెప్పేసి చాలా వరకు నోటింగ్ రాస్తారు. సో అలాంటి అవయవ దానం పైన ఒక స్మారక చిహ్నంతో ఈరోజు రాజస్థాన్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, కంట్రీస్ ఫస్ట్ ఆర్గాన్ డోనార్ మెమోరియల్ ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటారు? ఏ ప్రాంతంలో అంటారు? జైపూర్. దాన్ని ఎవరు శంకుస్థాపన ఎవరు ప్రారంభించారంటే అశోక్ గెహ్లాట్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్, నేషనల్ ఆర్గాన్ డోనార్ డే ఏ రోజు అంటారు? మనకి November 27th. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఒకటి జస్ట్ గుర్తుంచుకోండి, డేట్ సరిపోతుంది. అలా భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గాన్ డోనార్ మెమోరియల్తో వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు? సో రాజస్థాన్. గుర్తుంచుకోండి, అవయవ దానంపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొకటి, సూర్యాధార లేక్ వార్తలు నిలిచింది. సూర్యాధార లేక్. సో ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఒక డ్యామ్ పేరు చెప్పాను జస్ట్ 2 days బ్యాక్, సాంగ్ డ్యామ్ అని చెప్పాను. సాంగ్ డ్యామ్. సో సాంగ్ డ్యామ్ తో ఇటీవల వార్తలు నిలిచింది ఉత్తరాఖండ్, రిస్పానా నది ఒడ్డున అని చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా సాంగ్ డ్యామ్ తో జస్ట్ 2 days బ్యాక్ వార్తలు నిలిచిన ఉత్తరాఖండ్ ఈరోజు ఒక సరస్సుతో వార్తలు నిలిచింది. ఒక సరస్సు నిర్మించబడుతోంది. ఆ సరస్సుకు సంబంధించి ప్రారంభ కార్యక్రమాలను ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు ప్రారంభించారు. త్రివేంద్ర సింగ్ రావత్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇటీవల తరచూ ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు నిలుస్తోంది. చాలా అంశాలు చెప్పాను మీకు. సరిహద్దు వెంట గ్రామాల్లో హెలిప్యాడ్ల నిర్మాణమే కానివ్వండి, సంస్కృత భాషకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ మొట్టమొదటి రామ్సార్ సైటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల గుర్తించబడిందని చెప్పేసి, మరియు దాంతోపాటు మంచు చిరుతల సంరక్షణ కేంద్రము, మరియు 2వ రాజధాని గైర్ సోయిన్ ప్రాంతం గురించి కానివ్వండి, సో బయోడైవర్సిటీ పార్కులు కానివ్వండి, ఇటీవల ఉత్తరాఖండ్ మరి ప్రభుత్వ పథకాలు కూడా ముఖ్యమంత్రి సరోజ్గర్ యోజన అని చెప్పేసి. సో అలా ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు ఆ రాష్ట్రంలో సూర్యాధార అనే ఒక లేక్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేశారు. లేక్ సరస్సు నిర్మించబడుతోంది. సో అలా ఈ సరస్సు యొక్క ఉపయోగం, ప్రయోజనం ఏంటంటే మనకి డెహ్రాడూన్లో నివసించే ప్రజలు మరియు దాంతో పాటు చుట్టుపక్కల ఉండే 20 గ్రామీణ ప్రాంతాల్లో నీటి సౌకర్యాన్ని కల్పించడం. సో మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుంచుకోండి. డెహ్రాడూన్ మరియు సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, దాదాపు 18 నుండి 20 గ్రామాల్లో నివసించే ప్రజల కోసము నీటి సౌకర్యాలు కల్పించడానికి కోసం సూర్యాధార లేక్ కార్యక్రమాలను ప్రారంభించారు త్రివేంద్ర సింగ్ రావత్ గారు. సో ఇటీవల వార్తలు నిలిచిన సూర్యాధార లేక్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎందుకంటే సరస్సు అది నిర్మిస్తున్నారు, డ్యామ్ కాదు. అండ్ ఇటీవల కాలంలో సాంగ్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. సాంగ్ డ్యామ్ ఒకటి రిస్పానా నది ఒడ్డున, మరియు ఇదేమో సూర్యాధార. సో మోస్ట్ ఇంపార్టెంట్, రెండు కూడా డెహ్రాడూన్ చుట్టూనే వార్తలు నిలిచాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించింది. అండ్ ఇంకొకటి, ఇటీవల నీటికి సంబంధించి తరచూ చైనా వార్తలు నిలుస్తోంది. బ్రహ్మపుత్ర నది పైన భారీ ఆనకట్టలు నిర్మిస్తోంది భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఒక రైల్వే నిర్మాణాన్ని కూడా చేపడుతోంది, నెంగ్చి అని చెప్పేసి మీకు చెప్పాను. మరియు పాంగ్డా అనే గ్రామం కానివ్వండి, తరచూ వార్తలు నిలుస్తోంది చైనా. సో చైనాకి అడ్డుకట్ట వేయడానికి
మరియు బ్రహ్మపుత్ర భారతదేశంలో చాలా వరదలకు కారణమవుతోంది. అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని బ్రహ్మపుత్ర నది పైన ఒక ప్రాజెక్ట్ ని నిర్మించాలి సియాంగ్ నది పైన అనుకుంటున్నారు. సియాంగ్. సో సియాంగ్ అంటే ఏంటంటే భారతదేశంలో బ్రహ్మపుత్ర చైనా నుండి ప్రవేశించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ నదిగా ప్రవేశిస్తుంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర చాలా ఉపనదులతో కలిసి బ్రహ్మపుత్ర నది అంటాం. మరి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నుండి ప్రయాణించి బంగ్లాదేశ్లో వేరే పేరుతో పోతుంది. సో అలా సియాంగ్ నది పైన అంటే బ్రహ్మపుత్ర నది పైన దాదాపు 10 గిగావాట్ల విద్యుత్ శక్తి గల ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి భారత ప్రభుత్వం వ్యూహాలు చేస్తోంది. కానీ ఇంకా ఫైనల్ అయిపోలే. సో ఫైనల్ అయిపోయినాక ఆ స్ట్రాటజిక్ లొకేషన్ ఏంటి? మ్యాక్సిమం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే నిర్మితమవుతోంది సియాంగ్ నది పైన. సో బ్రహ్మపుత్ర నది అని గుర్తుంచుకోండి. ఒక భారీ ప్రాజెక్ట్కి భారత ప్రభుత్వం వ్యూహం చేస్తోంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వరదలను నివారించాలి మరియు విద్యుత్ శక్తిని తయారు చేయాలి, జల విద్యుత్ శక్తిని తయారు చేయాలి, నీటి సౌకర్యాలను తీర్చాలి. సో అదొకటి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లడ్ కంట్రోలింగ్. బ్రహ్మపుత్ర చాలా రాష్ట్రాలకు కూడా వరదలు కలుగజేస్తుంది. సో దుఃఖదాయని. అలాంటి బ్రహ్మపుత్ర నది పైన ఒక ప్రాజెక్టు జస్ట్ ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వార్త నిలిచింది. సో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం వ్యూహం ఏ రకం చేస్తుంది, ఏ ప్రాంతము, స్ట్రాటజిక్ లొకేషన్, అదంతా వార్తలు నిలిస్తే చూద్దాము. మరియు నెక్స్ట్ టాపిక్ ఈరోజు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి C32LH2 క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ వార్తలో నిలిచింది. క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్. క్రయో అనే పదం ఎక్కడ వచ్చినా గుర్తుంచుకోండి. క్రయో ఇస్ ద టర్మ్ రిలేటెడ్ టు వెరీ కోల్డ్ కండిషన్స్. అతి శీతల అనే పదాన్ని సూచించడానికి క్రయో అని మనం వాడతాం. సో క్రయో అనే పదం ఎక్కడ స్టార్ట్ అయినా కూడా అది శీతలమైన టెంపరేచర్ సంబంధించింది. క్రయోమీటర్ అని అనుకోండి, అతి శీతల ఉష్ణోగ్రతలను కొలవడానికి వాడే పరికరం. సో అలాంటి ఒక క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ ఈరోజు ఒకటి వార్తలు నిలిచింది. ఎవరు తయారు చేశారు? ఇటీవల వార్తలు నిలిచిన C32LH2 అంటారు. సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు తయారు చేశారు ఈ C32LH2 క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ ని. సో దీని యొక్క ఉపయోగం ఏంటి, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఎక్కడ హెడ్ క్వార్టర్? బెంగళూరు. సో ఏరోనాటిక్స్ అంటే ఏంటి? వైమానిక రంగానికి సంబంధించిన పరిశ్రమ. సో అలా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు ఇటీవల తయారు చేసిన C32LH2 క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ ని ఈ రోజు ఇస్రోకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మనకి అంతరిక్ష ప్రయోగాలు చేసే భారతదేశ సంస్థ. సో ఇస్రోకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు? ఇస్రో శాటిలైట్ లాంచ్ చేస్తుంది మరియు లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగాలు చేస్తుంది. అలా లాంచ్ వెహికల్స్ లో మనం PSLV, GSLV అని తరచూ చూస్తూ ఉంటాము. సో అలా ఏ లాంచ్ వెహికల్ కోసం దీన్ని తయారు చేసింది HAL అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ GSLV జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్. GSLV Mark 3 కోసం తయారు చేయబడ్డ ఎక్స్క్లూజివ్ ట్యాంక్ క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ ఈరోజు వార్తలు నిలిచింది. అధిక బరువులో ఉండే పేలోడ్స్ ని కూడా ఈ లాంచ్ వెహికల్ అంటే రాకెట్ మోసుకుపోయే ఉద్దేశంతో ఈ C32LH2 ని HAL ఈరోజు తయారు చేసి ఇస్రోకి అప్పచెప్పడం జరిగింది. సో ఇది సరిపోతుంది. ఎగ్జామ్లో నేరుగా బిట్ అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన C32LH2 HAL వారు తయారు చేసింది ఒక అంటారు క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్. ఎందుకోసం అంటే GSLV లాంచ్ వెహికల్ అంటే ఏంటి? రాకెట్. GSLV Mark 3 రాకెట్ ఏదైతే ఉంటుందో అందులో వాడే ఒక క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ ఇది. అధిక బరువులో కూడా ఉండే పేలోడ్స్ ని తీసుకుపోయే ఉద్దేశంతో అతి శక్తివంతమైన ట్యాంక్. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ఇటీవల చైనా లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ చెప్పాను మీకు, చాంగే 5 లూనార్ మిషన్ ప్రోగ్రామ్ అని చెప్పాను. సో అలా లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా చాంగే 5 లూనార్ మిషన్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసింది ఇటీవల చైనా. ఎగ్జాక్ట్లీ ఒక 3-4 డేస్ బ్యాక్ చెప్పాను మీకు. సో అది నిన్న మంగళవారం రోజున మూన్ పైకి సక్సెస్ఫుల్ గా చేరుకోవడం జరిగింది. చైనా ప్రతిష్టాత్మకంగా లూనార్ మిషన్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తోంది. అందులో భాగంగా చాంగే 5 ప్రోగ్రామ్ చేసింది. సో దాని యొక్క ఉపయోగం ఏంటంటే మనకి మూన్ పైన ఉండే మట్టి ఏదైతే ఉంటుందో దాని శాంపుల్స్ ని తీసుకొని తిరిగి చైనాకు వస్తుంది. సో ఇది ఒక్క అంశాన్ని యాడ్ చేసుకోండి. నిన్న సక్సెస్ఫుల్ గా మంగళవారం రోజున మూన్ పైకి సర్ఫేస్ పైకి లాంచ్ చేయబడింది ఈ చాంగే 5 మిషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ జస్ట్ యాడ్ చేసుకోండి. అంతకుముందు మనం చూసాము. ఈరోజు ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా మూన్ పైకి చేరుకుంది. ఎందుకోసం అంటే చంద్రునిపై ఉండే మట్టి ఉంటుంది కదా, సాయిల్ సేకరణ కోసం ఈ మిషన్ అనేది కేటాయించబడింది. అండ్ దాంతోపాటు చంద్రునిపై కొన్ని ఆధారాల సేకరణ కోసం ఈ మిషన్ చేపడుతుంది చైనా. సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మిస్లేనియస్ అంశము విజయ్ రమణ. యాక్చువల్గా విజయ్ రమణి ఈ పేరు గుర్తుంచుకోండి. విజయ్ రమణి ఎవరు అంటే ప్రస్తుతం భారత సంతతి శాస్త్రవేత్త, అమెరికాలో ఉన్నాడు. తన ఆధ్వర్యంలో ఇటీవల ఒక శాస్త్రవేత్తల బృందము
ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ నూతన వ్యవస్థ దేనికి సంబంధించింది అంటే అంగారకుడి పైన ఉండే ఉప్పు నీరు ఉంటాయి కదా, అంగారకుని పైన ఉప్పు నీటి అవక్షేపాలను చాలా వరకు కూడా కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అలా అంగారకుని పైన ఉండే ఉప్పు నీటి శాంపిల్స్ ఏవైతే ఉంటాయో, ఉప్పు నీటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ఉప్పు నీటి నుండి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఇంధనం తయారు చేసే వ్యవస్థను ఈరోజు స్టార్ట్ చేశారు. అంటే అది సక్సెస్ఫుల్గా దాని యొక్క ఫలితాన్ని కూడా ఇవ్వడం జరిగింది. విజయ్ రమణి గారి ఆధ్వర్యంలో పనిచేసిన శాస్త్రవేత్తల బృందం. సో ఎగ్జామ్లో నేరుగా బిట్ అడుగుతారు. ఇటీవల భారత సంతతి శాస్త్రవేత్త ఎవరి ఆధ్వర్యంలో అమెరికా శాస్త్రవేత్తలు పనిచేసి ఒక నూతన వ్యవస్థను కనుగొన్నారు. అంగారకుని పైనే కాదు, సముద్ర జలాల్లో ఉండే ఉప్పు నీటి నుండి కూడా ఆక్సిజన్ హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసే వ్యవస్థ అంటారు. సో విజయ్ రమణి, తన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇది ఈరోజు అంతరిక్షానికి సంబంధించిన అంశాలు. మరియు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ బయోటెక్ కి సంబంధించి మనం కోవాక్సిన్ ప్రయోగాలు చూస్తున్నాం ఇటీవల తరచు. సో అలా ఇటీవల కాలంలో భారత్ బయోటెక్ సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కానివ్వండి, ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశంలో ఎక్కడెక్కడైతే వ్యాక్సిన్ తయారీ దశల్లో ఉందో వాటన్నిటిని కూడా ఇటీవల సందర్శించారు. మన హకీంపేట కూడా వచ్చారు హైదరాబాద్కి. సో అలా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశం కూడా నిమగ్నమైంది వ్యాక్సిన్ ప్రయోగాల్లో. అలా ఇటీవల ఫైజర్ తరచు వార్తలు ఇచ్చింది. ఫైజర్ బయోటెక్ వారు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ని ఈరోజు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. మోస్ట్ ఇంపార్టెంట్, బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ ని ఆమోదించింది. నెక్స్ట్ వీక్ నుండి దీని సరఫరాను కూడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారట, సరఫరా కూడా చేస్తారంట. సో అలా అధికారికంగా బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మొట్టమొదటి వ్యాక్సిన్ ఏది, ఏ కంపెనీ తయారు చేస్తారంటే ఫైజర్ బయోటెక్ వారు తయారు చేసిన వ్యాక్సిన్. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇప్పటి వరకు బ్రిటన్ ఏ వ్యాక్సిన్ కూడా ఆమోదించలేదు. అలా మొట్టమొదటి వ్యాక్సిన్ ఫైజర్ కంపెనీకి సంబంధించిన వ్యాక్సిన్ ని బ్రిటన్ అధికారికంగా ఈరోజు ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ వీక్ నుండి దీని డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభిస్తారంట. సో ఇది ఒకటి యాడ్ చేసుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల మీకు ఒక అంశాన్ని చెప్పాను. అమూల్ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం అవబోతోంది డిసెంబర్ 2 నుండి అని చెప్పాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమూల్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. దాదాపు 6,500 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాడి రంగం పైన ఆధారపడి ఉన్న ప్రతి పాడి రైతుకు కూడా లీటర్కి 4 రూపాయల అదనపు ఆదాయాన్ని కలుగజేయాలి. అలా లీటర్కి 4 రూపాయల ధరలు పెంచుతున్నారు సింపుల్గా. సో అలా అదనపు ఆదాయం మరియు పాడి రైతు పైన ఆధారపడి ఉన్న ప్రతి ఒక్క రైతుని కూడా ఆదుకోవాలని చెప్పేసి అమూల్ సంస్థతో గడిచిన ఒక 3 నెలల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం సంబంధించి ఇటీవల కొంతమంది అధికారులు ట్రైన్ అప్ అయ్యారు. కొంతమంది వ్యక్తులను కూడా ప్రత్యేక ట్రైనింగ్ శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. అలా అమూల్ ప్రాజెక్టు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి అధికారికంగా ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ 3 డేస్ బ్యాక్ చెప్పాను డిసెంబర్ 2 నుండి ప్రారంభమవుతుందని. ఈరోజు అధికారికంగా అమూల్ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడి పరిశ్రమ కోసం ఉద్దేశించబడిన ఒక పథకం అమల్లోకి వచ్చింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి గేదెలు కానివ్వండి, ఏవైతే బర్రెలు ఉంటాయో వాటి యొక్క సంతతిని పెంచడం కానివ్వండి, పాలపైన ఆధారపడి ఉన్న పాడి రైతులకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం కానివ్వండి, వారికి లీటర్కి ధరలను పెంచడం కానివ్వండి, ఆటోమేటిక్గా వారి యొక్క జీవన విలువలను పెంచే ఉద్దేశంతో అమూల్ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అమూల్ సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ గుజరాత్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఫలితం ఈరోజు ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి లాస్ట్ టాపిక్ ఈరోజు మహిళా మార్చ్ బ్రోచర్ ఒకటి వార్తలు నిలిచింది. బ్రోచర్ అంటే పుస్తకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలు చేస్తున్న నవరత్నాల పథకం కానివ్వండి, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏ కార్యక్రమాలు, ఏ పథకాలు అయితే ప్రారంభించిందో వాటి గురించి కానివ్వండి, మరియు దిశ యాప్ కానివ్వండి, మహిళలకు సంబంధించి ప్రత్యేక రక్షణ పథకాలు కానివ్వండి, వీటన్నింటి గురించి కూడా 100 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అవగాహన తీసుకురావడానికి ఒక బ్రోచర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రారంభించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఆ బ్రోచర్ పేరు ఏంటంటే మహిళా మార్చ్ బ్రోచర్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 1 నుండి మార్చి 8, 2021 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తారు. మహిళల కోసం ప్రత్యేకంగా వారి కోసం ఉద్దేశించిన పథకాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అమలు తీరుని పరీక్షించడం కానివ్వండి. సో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక బ్రోచర్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది ఒకటి యాడ్ చేసుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, COVID-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన మరొక రాజకీయ నాయకుడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, తన పేరు గుర్తుంచుకోండి, అభయ్
భరద్వాజ్, అభయ్ భరద్వాజ్ గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకుడు, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం నుండి రాజ్యసభ ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, గుజరాత్ రాజ్యసభ ఎంపీ. ఈరోజు కోవిడ్-19 బారిన పడి తుది శ్వాస విడవడం జరిగింది. సో ఈ రాజ్యసభ ఎంపీ కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోవడం చెప్పాను కదా. సో అలాగే ఇటీవల కాలంలో చర్చించుకున్న ఒక అంశాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ లో మనం ఇంకొక పర్సన్ గురించి చూసాము. కర్ణాటక రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. తను కూడా జాతీయ రాజకీయాల్లో ఉన్న ప్రస్తుతం తను కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే. కర్ణాటక రాజ్యసభ ఎంపీగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిగా మనకు వార్తలు నిలిచారు. లాస్ట్ మంత్ తన గురించి చూసాము. సో ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులే. ఇటీవల ఇద్దరు రాజ్యసభ సభ్యులు కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఈ రోజు వార్తలు నిలిచిన అభయ్ భరద్వాజ్ గారు, లాస్ట్ మంత్ వార్తలు నిలిచిన అశోక్ గస్తీ గారు. సో ఇక్కడే లింక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఇద్దరు కూడా బీజేపీయే. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా, గుజరాత్ రాష్ట్రంలోను కర్ణాటక రాష్ట్రంలోను, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. సో లాస్ట్ మంత్ తన గురించి మీరు చూసారు కాబట్టి ఈ రోజు అభయ్ భరద్వాజ్ గారి గురించి చూడండి. సో గుజరాత్ రాష్ట్రం నుండి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. సో జాతీయ రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక సీనియర్ బీజేపీ నాయకుడు ఈరోజు కోవిడ్-19 బారిన పడి చెన్నై ఆసుపత్రిలో తుది శ్వాస విడవడం జరిగింది. సో ఎగ్జామ్లో నేరుగా వీటి అడుగుతారు. అండ్ వీటితో పాటు ఇటీవల వార్తలు నిలిచిన ప్రముఖులు ఎవరైతే ఉంటున్నారో, రాజకీయ ప్రముఖులు, మీకు రివైజ్ చేస్తున్నాను, వారందరి గురించి ఒకసారి చూడండి. ఎందుకంటే కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ఎవరైతే ప్రముఖులు కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారో వాటి గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. చూడండి, జస్ట్ నిన్నటి క్లాస్లో కూడా చూడండి, నేను కిరణ్ మహేశ్వరి అని ఒక మహిళ పేరు చెప్పాను. రాజస్థాన్ మాజీ మంత్రి, రాజస్థాన్ రాష్ట్రంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు అని చెప్పాను. సో కిరణ్ మహేశ్వరి నిన్నటి క్లాస్లో చూసాము. మొన్నటి క్లాస్లో ఇంకొక పర్సన్ చెప్పాను. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? సంకీర్ణ ప్రభుత్వం, ఎన్సీపీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భరత్ బాల్కే గారి గురించి చెప్పాను. అంతకుముందు కొంతమంది మంత్రుల గురించి చూస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, యూపీ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు మంత్రులు ఇటీవల కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒకరు చేతన్ చౌహాన్ గారు, మాజీ క్రికెటర్, ప్రస్తుతం మంత్రి యూపీ రాష్ట్రంలో, మరియు తనతో పాటు కమలావరన్ గారు, ప్రస్తుతం యూపీ రాష్ట్రంలో మంత్రి. ఈ ఇద్దరు కూడా ఇటీవల కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, విధులు నిర్వర్తిస్తూ మంత్రులుగా ఉంటూ ప్రాణాలు కోల్పోయారు. మరొక రాష్ట్రం గురించి చూసాం మనం, బీహార్ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఒక రోజు తర్వాత ఒక రోజు వార్తలు నిలిచారు. ఫస్ట్ వినోద్ కుమార్ సింగ్ గారి గురించి చూసాము, ఆ తర్వాత కపిల్ డియో కామత్ గారు. ఇద్దరు కూడా బీహార్లో మంత్రులుగా ఉంటూ కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులుగా వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ రాజకీయ పర్సనాలిటీ వీరందరూ కూడా. అండ్ నాగాలాండ్ రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్రంలో ఒక సీనియర్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి, జాతీయ రాజకీయాల్లో కూడా గుర్తింపు పొందిన వ్యక్తి, ప్రస్తుతం నాగాలాండ్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి చాంగ్షన్ మాంకో సుంకుమ్ చాంగ్, సీఎం చాంగ్ అని చెప్పాను. సో అలా నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి సీనియర్ మంత్రి ఇటీవల కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోవడం కానివ్వండి, మరియు రాజ్యసభ సభ్యులు కానివ్వండి, ఇటీవల వార్తలు నిలిచిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులే కాదు, మనకి మాజీ రాష్ట్రపతి, మాజీ భారత ప్రథమ పౌరుడు మనకి ప్రణబ్ ముఖర్జీ గారు కానివ్వండి, ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కానివ్వండి, వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారందరూ కూడా ఒక టాబ్యులర్ ఫామ్ లో చదవండి. ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతారు, ఎందుకంటే ఇటీవల చాలా మంది వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. సో ఈరోజు అభయ్ భరద్వాజ్ గారు బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తుది శ్వాస విడవడం జరిగింది కోవిడ్-19 బారిన పడి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన నెక్స్ట్ పర్సన్ సత్పాల్ గోసాయన్. సో పేరు గుర్తుంచుకోండి, నేరుగా ఎగ్జామ్లో బిట్ అడుగుతారు. ఇతను కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తి, బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకుడు. ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి పంజాబ్. సో పంజాబ్ కురువృద్ధుడిగా పేరు ఇతనికి. సో బీజేపీ పంజాబ్ కురువృద్ధుడు అనే పేరు పొందిన వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశాడు. మాజీ మంత్రి కూడా, పంజాబ్ మాజీ మంత్రి, రాష్ట్రంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి. పంజాబ్లో మాజీ మంత్రి అని ఎందుకు అంటున్నానంటే ప్రస్తుతం పంజాబ్లో కాంగ్రెస్ రూలింగ్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఉంది. సో అలా అమరీందర్ సింగ్ ప్రభుత్వం కంటే ముందు దాదాపు చాలా ఏళ్ల పాటు
కాంగ్రెస్ మరియు శిరోమణి అకాలీ దళ్ ఈ రెండు పార్టీలు కలిసి కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. అలాంటి కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుండి మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల శిరోమణి అకాలీ దళ్ ఎన్డీఏ కూటమి నుండి కూడా బయటికి రావడం జరిగింది. అండ్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు కేంద్ర మంత్రిగా కూడా రాజీనామా చేశారు. సో మనకి పంజాబ్ రాష్ట్రం గురించి రాగానే ఈ వార్తల వ్యక్తులందరినీ కూడా లింక్ చేసుకోండి. సో ఈరోజు సత్పాల్ గోసాయన్ గారు పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, 3 సార్లు గెలుపొందిన వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లో చాలా గుర్తింపు పొందిన వ్యక్తి, సామాజిక సేవా కార్యక్రమాలతో అంతకు మించి గుర్తింపు పొందాడు. ఆ వ్యక్తి ఈ రోజు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. అండ్ గుర్తుంచుకోండి, కోవిడ్-19 బారిన పడి కాదు, వయసు మీద పడి మరణించాడు. ఆల్మోస్ట్ ఇతనికి 88 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 88 సంవత్సరాలు తన వయస్సు. సో ఈరోజు తుది శ్వాస విడుస్తూ పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి మరణించడం జరిగింది. పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటించారు. సో పంజాబ్ కురువృద్ధుడిగా పేరు పొందిన వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన పర్సన్ వర్షా జోషి, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ వర్షా జోషి. ప్రస్తుతం యాక్చువల్గా తను 1995 క్యాడర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం విధి నిర్వహణలో ఉన్నారు. ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారంటే జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ సంబంధించిన ఒక కీలక పదవిలో ఉన్నారు. సో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఐఏఎస్ అధికారులు ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో పదోన్నతి పొంది కొన్ని కీలక పదవుల్లో వస్తారు. జాయింట్ సెక్రటరీ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ కానివ్వండి, కొన్ని సంస్థలకు చైర్పర్సన్ కానివ్వండి. అలా ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా ఉన్నారు మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఈరోజు ఏ నియామకం విషయంలో వార్తలు నిలిచారంటే భారతదేశంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. సో కీలకమైన సంస్థ. అండ్ ఎగ్జామ్లో గుర్తుంచుకోండి, కొన్ని ప్రముఖ సంస్థలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అడుగుతారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానివ్వండి, ఇక్రిసాట్ కానివ్వండి, సిసిఎంబి కానివ్వండి. సో ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతారు, ఎక్కడ ఉంది, ఏ పట్టణంలో ఉందని చెప్పేసి. సో మనకు ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పేరులోనుంది. జాతీయ సంస్థ, దేనికి సంబంధించి? పాలకు సంబంధించి. భారతదేశంలో పాలకు సంబంధించి నిర్వహణ సంస్థ, అత్యున్నత సంస్థ ఎన్డీడీబీ. ఏ రాష్ట్రంలో ఉంది మనకు? గుజరాత్. మోస్ట్ ఇంపార్టెంట్. సో గుజరాత్ రాష్ట్రంలో ఉంది మనకి, ఆనంద్ అనే ప్రాంతంలో. ఆనంద్, గుజరాత్. ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే సెంటర్స్ లో అడుగుతారు. ఎన్డీడీబీ గురించి చాలా సార్లు అడిగారు ఈ బిట్టు. 1965 నుండి అమల్లోకి వచ్చింది. సో ఫౌండెడ్ ఇన్ 1965. సో 1965 నుండి ఉన్న ఎన్డీడీబీకి ఈరోజు నూతన చైర్పర్సన్ గా నియమించబడుతూ వార్తలు నిలిచారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో నేరుగా అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన వర్షా జోషి గారు ఐఏఎస్ అధికారి ఏ సంస్థ విషయంలో నూతన చైర్పర్సన్ గా వార్తలు నిలిచారు అంటారు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ నూతన చైర్పర్సన్. మోస్ట్ ఇంపార్టెంట్. సో కొన్ని సంస్థలకు సంబంధించి నియామకాలకు సంబంధించి ఖచ్చితంగా చూడండి. నిన్న క్లాస్లో కూడా మీకు చెప్పాను. ఎగ్జాంపుల్ లోక్సభ సెక్రటరీ జనరల్ కానివ్వండి, కొన్ని కీలక నియామకాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో తన గురించి ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్లో ఒక బిట్ రావచ్చు. సో వర్షా జోషి గారు ఈరోజు నూతన చైర్పర్సన్ మనకి ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. సో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అండ్ ఇంకొక అంశం, మరి ఇప్పటి వరకు ఈ కీలక పదవి, అత్యున్నత సంస్థకు చైర్పర్సన్ హోదాలో ఎవరున్నారో అని అడగవచ్చు. ఎందుకంటే తను కూడా ఇటీవల మన వార్తల వ్యక్తుల కింద ఆల్మోస్ట్ ఒక 20 days బ్యాక్ తన పేరు చెప్పాను, దిలీప్ రత్. సో దిలీప్ రత్ మీకు గుర్తొచ్చే ఉంటుంది. సో దిలీప్ రత్ గారు ఇటీవల చైర్మన్ ఆఫ్ ఎన్డీడీబీ ఎలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ అని చెప్పాను. సో అలా అంతర్జాతీయ డైరీ సంస్థ ఏదైతే ఉంటుందో దానికి ఎన్నిక కావడం జరిగిందని చెప్పాను. సో అలా దిలీప్ రత్ గారి స్థానంలో తను నూతన చైర్పర్సన్ గా రావడం జరిగింది. సో దిలీప్ రత్ గారి పదవీ కాలము November 30తో ముగిసింది. సో నూతన చైర్పర్సన్ గా ఈరోజు వార్తలు ఇచ్చారు వర్షా జోషి గారు, ఐఏఎస్ అధికారి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది నూతన నియామకం విషయంలో. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము అమితాబ్ జైన్ ఐఏఎస్ అధికారి, 1987 క్యాడర్. అండ్ నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, ఎవరైనా ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో కలెక్టర్లు పదోన్నతి పొంది అత్యున్నత శిఖరం ఏంటి అంటే వాళ్ళకు ఒక రాష్ట్రానికి సిఎస్ కానీ లేదంటే కేంద్ర స్థాయిలో కొన్ని కీలక పదవులను స్వీకరిస్తారు. సో అలా ఐఏఎస్ అధికారి 1987 బ్యాచ్ ఈరోజు ఒక రాష్ట్రానికి నూతన సిఎస్ గా వార్తలు వచ్చాయి. చీఫ్ సెక్రటరీ ఆఫ్ వన్ స్టేట్ ఏంటంటే ఛత్తీస్గఢ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఛత్తీస్గఢ్ ఇటీవల తరచూ వార్తలు నిలిచింది చాలా అంశాలతో. ఛత్తీస్గఢ్ అనగానే గుర్తు తెచ్చుకోండి, కాంగ్రెస్ అధికారంలో ఉన్న
రాష్ట్రం. సో ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. భూపేష్ బఘేల్ గారు ముఖ్యమంత్రి. ఇటీవల చాలా అంశాలు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి చూసాము. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన కానివ్వండి, తెందుపత్తా లీవ్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇటీవల కొరడాతో కూడా దెబ్బలు కొట్టించుకున్నాడు. సో అలా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నూతన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాధికారులకు సంబంధించి అత్యున్నత పోస్టు సిఎస్, సో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఛత్తీస్గఢ్ వార్తలు నిలిచిన పర్సన్ అమితాబ్ జైన్. సో నేరుగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఒక రాష్ట్రానికి అత్యున్నత పదవి కాబట్టి ఐఏఎస్ క్యాడర్ సంబంధించి ఇటువంటి బిట్స్ అడిగితే అడగవచ్చు. ఇటీవల వార్తలు ఇచ్చిన అమితాబ్ జైన్ ఏ రాష్ట్రానికి నూతన కార్యదర్శి? ఎందుకంటే ఇటువంటి జాతీయ స్థాయిలో కొన్ని మిస్లేనియస్ పరీక్షలు అడుగుతారు. మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానివ్వండి, ఎల్ఐసి ఎగ్జామ్స్ కానివ్వండి, అలాంటి వాటిలో ఇటువంటి అడుగుతారు. లేకపోతే మనకు బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ రంగ ఎగ్జామ్స్లో ఇటువంటి అడుగుతారు. సో అలా అమితాబ్ జైన్ న్యూ సిఎస్ ఆఫ్ ఛత్తీస్గఢ్ 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ సందీప్ కటేరియా. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు వినేలా చేశాడు ఈరోజు సందీప్ కటేరియా గారు. దాదాపు 1894లో ప్రపంచంలో ఒక సంస్థ వచ్చింది, బాటా. మనందరికీ తెలుసు బాటా ఫుట్వేర్, బాటా చెప్పులు అంటాం కదా, అలా చెప్పులకు సంబంధించి పాదరక్షల కంపెనీ 1894 నుండి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా ఈరోజు 70కి పైగా దేశాల్లో 5800కు పైగా స్టోర్స్ ఉన్నాయి, బాటా స్టోర్స్. అంటే గుర్తుంచుకోండి, అంత పెద్ద సంస్థ. అలాంటి సుదీర్ఘ చరిత్ర గల బాటా సంస్థకి ఈరోజు దాదాపు ఎంత మనకి 126 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ, 126 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల బాటా సంస్థకి ఈరోజు ఒక భారతీయుడు మొట్టమొదటిసారి సిఇఓగా వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ బాటా. బాటా కంపెనీ నూతన సిఇఓగా వార్తలు నిలిచిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటారు? సందీప్ కటేరే గారు. యాక్చువల్గా బాటా షోరూమ్ సంబంధించి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లసానే. సో లసానే ప్రాంతంలో ఉంది. సో స్విట్జర్లాండ్లో ఉన్న బాటా సంస్థకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాల్లో దీని యొక్క స్టోర్స్ ఉన్నాయి. 5800కు పైగా స్టోర్స్ ఉన్నాయి. 30,000కు పైగా కార్మికులు పనిచేస్తున్న సంస్థ. దాదాపు 180 మిలియన్ల ప్రజలకు, ఎవరైతే ఉంటారో వినియోగదారులకు కావాల్సిన చెప్పులు కానీ షూస్ కానివ్వండి ఉత్పత్తి చేస్తున్న సంస్థ. అతి కీలకమైన బాటా సంస్థకి ఈరోజు సందీప్ కటేరే గారు మొట్టమొదటి భారతీయుడు బాటా సిఇఓగా వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒక భారతీయుడు ఒక ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సంస్థ విషయంలో మొట్టమొదటిసారి సిఇఓగా వార్తలు నిలిచారంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రిపీట్ పెడతారు. సో బాటా సంస్థకి మొట్టమొదటి భారతీయ సిఇఓగా వార్తలు నిలిచిన పర్సన్ ఇటీవల ఎవరు అంటారు? సందీప్ కటేరియా గారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో ఈరోజు వార్తల్లో నిలిచిన నెక్స్ట్ పర్సన్స్ ఇద్దరు కూడా అమెరికాకి సంబంధించిన వారే. ఇద్దరు కూడా అమెరికాకి సంబంధించిన మహిళలు ఈరోజు ఒక నూతన నియామకం విషయంలో వార్తలు నిలిచారు. వారి పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ జెనెత్ యెలెన్ అండ్ సెకండ్ పర్సన్ నీరా టండన్. సో ఇద్దరు కూడా అమెరికాలో ఇటీవల ఏర్పడబోతున్న నూతన ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. మనం ఇటీవల చూసాము, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ గెలుపొందారు. అండ్ అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా కూడా వార్తలు నిలిచారు, కమలా హారిస్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ బిట్స్ కూడా. సో అలాంటి అమెరికా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో నూతన ప్రభుత్వంలో కొత్త అధ్యక్షుడు కొన్ని చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాడు. అలా మహిళలకు పెద్దపీట వేయడం కానివ్వండి, మహిళలకు కొన్ని క్రియాశీలక పాత్రలను అప్పజెప్పడం కానివ్వండి, మరియు భారత సంతతి వ్యక్తులు ఇటీవల చాలా మంది కూడా కొన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్నారు. సో అలాంటి అమెరికాకి సంబంధించి సుదీర్ఘ చరిత్ర గల అమెరికా, దాదాపు 232 సంవత్సరాల చరిత్ర గల అమెరికాలో ఒక మహిళ మొట్టమొదటిసారి ఆర్థిక మంత్రిగా విధులు నిర్వర్తించబోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జెనెత్ యెలెన్. యాక్చువల్గా జో బైడెన్ గారు నిన్న జెనెత్ యెలెన్ గారి పేరుని ప్రతిపాదించారు. అమెరికా నూతన ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా తను ఉండాలని చెప్పేసి. సో ఆటోమేటిక్గా అధ్యక్షుడు ప్రకటించాడు కాబట్టి సెనెట్ ఉంటుంది కదా, సెనెట్ అంటే చట్టసభ, సెనెట్ గనక ఆమోదిస్తే అమెరికా నూతన ఆర్థిక మంత్రిగా జెనెత్ యెలెన్ గారు వార్తలు ఇస్తారు. అంతేకాదు అమెరికా చరిత్రలో మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళ క్రియాశీలక పాత్రను పోషించబోతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అధ్యక్షుడు ప్రతిపాదించాడు కాబట్టి చట్టసభ
ఎలాగో ఆమోదిస్తుంది. సో అమెరికా నూతన ఆర్థిక మంత్రి, మొట్టమొదటి అమెరికా మహిళా ఆర్థిక మంత్రి జెనెట్ యెలెన్ గారు. అండ్ మరొక వ్యక్తి ఈరోజు మహిళా వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా మొట్టమొదటి నాన్ అమెరికన్ ఒక పోస్ట్కి నిర్వహించడానికి పోతుంది. ఒక పోస్ట్ నియామకం విషయంలో వార్తలు ఇచ్చారు. ఆ పోస్ట్ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్, ఆర్థిక శాఖకి సంబంధించిన ఒక క్రియాశీలక పదవి. ఆ పదవి చేపట్టబోతున్న మహిళ నీరా టాండన్. సో వీరిద్దరి పేర్లను కూడా నిన్న అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, అమెరికా చరిత్రలో రానున్న ప్రభుత్వంలో మహిళలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈరోజు ఇద్దరు మహిళలు వార్తలు నిలిచారు. ఒకరు అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి జెనెట్ యెలెన్, మరొక పర్సన్ నీరా టాండన్ గారు మొట్టమొదటి నాన్ అమెరికన్ డైరెక్టర్ ఆఫ్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ అనే పదవిని స్వీకరించబోతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పదవులు ఈ రెండు కూడా. సో గుర్తుంచుకోండి, అడిగితే అడగవచ్చు, బట్ అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, వాటి నుండి చాలా ప్రశ్నలు వస్తాయి. అండ్ కమలా హారిస్ గారి పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అమెరికా నూతన ప్రభుత్వం జనవరి నుండి అమల్లోకి రాబోతుంది. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన పుస్తకం ఇండియన్ ఐకాన్ కల్ట్ కాల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పుస్తకం. యాక్చువల్ ఒక సీనియర్ జర్నలిస్ట్, భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకము. యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్, భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఆ కంపెనీకి, ఆ బ్రాండ్కి విశిష్ట ఆదరణ, ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. యువత అందరూ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే ఒక ప్రత్యేక దృష్టితో చూస్తారు. అలాంటి సుదీర్ఘ చరిత్ర గల రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇతివృత్తంతో ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ పర్సన్ ఎవరంటే అమృత్ రాజ్. సో ఎగ్జామ్లో నేరుగా బిట్ అడుగుతారు, బట్ అంత పెద్ద ఇంపార్టెంట్ పుస్తకం అయితే కాదు. అంటే గుర్తుంచుకోండి, ఇండియన్ ఐకాన్ ఏ కల్ట్ కాల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఆ పుస్తకాన్ని ఎవరు రచించారంటే, ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అందులో ఏముంటుంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని బండ్లు అమ్ముతున్నారు, ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఈరోజు ఒక బ్రాండ్గా మిగిలిపోయింది కాబట్టి దాని ఇతివృత్తంగానే, సో ఏ రకంగా యూత్ ఐకాన్గా మారిపోయిందని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఇతివృత్తంతో ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకం ఇంపార్టెంట్ కాదు, రాసిన పర్సన్ ఇంపార్టెంట్. అమృత్ రాజ్ గారు యాక్చువల్గా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ తను. సో తను రాసిన పుస్తకం ఈరోజు వార్తల్లో నిలిచింది. సో ఇవి మనకు వార్తల్లో అంశాలు. ఈరోజు ఏమైనా మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.